బ్రేక్ న్యూస్ చూస్తున్న మావోయిస్టు కేంద్ర మావోయిస్టులు పిలుపునిచ్చారు. 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్కు నిరసనగా బంద్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించనున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి కామ్రేడ్ అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం లేదని ఆరోపించారు. తమ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్వహించాలని తలపెట్టామని మావోయిస్టు కేంద్ర కమిటీ తెలిపింది. మావోయిస్టు కేంద్ర కమిటీ విడుదల చేసినటువంటి లేఖకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, మురళి, మనం చూడొచ్చు ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ లో అంటే ఈ నెల 21 జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టు చీఫ్ గా ఉన్నటువంటి బసవరాజు చనిపోయిన పరిస్థితిగా పడుతుంది. అయితే ఈ చనిపోయినటువంటి దానికి నిరసనగా జూన్ 10వ తారీఖున భారత్ బంద్ కు పిలుపునివ్వాలని చెప్పేసి కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి ఒక లేఖ కూడా విడుదలైంది. కేంద్ర కమిటీ ప్రతినిధిగా ఉన్నటువంటి ఏదైతున్నారో అభయ్ పేరు ఏదైతే కొద్దిసేపటి లేఖ విడుదల తీసుకున్న పరిస్థితిగా పడుతుంది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఈ బంద్ పాటించాలి. ఈ నెల జూన్ 10న మాత్రం భారత్ బంద్ ఖచ్చితంగా పాటించాలి, స్వచ్ఛందంగా అందరూ కూడా పాటించాలని చెప్పేసి కూడా లేఖ అయితే విడుదల తీసుకున్న పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్ నిరసనగా మొత్తం 28 మంది చనిపోయారు. 28 మంది చనిపోయిన నేపథ్యంలో బంద్ 10వ తారీఖున పాటించిన తర్వాత వరుసగా కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి వారోత్సవాలు ఉంటాయి. అంతేకాకుండా నిరసన దినాలు కూడా ఉంటాయి. అందరూ పాల్గొనాలి ఈ నిరసన దినోత్సవాలు కూడా అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించి ఒక చీఫ్ చనిపోయినంత మాత్రంలో ఉద్యమం చనిపోదు, మరో కొత్త చీఫ్ వస్తుందని చెప్పేసి కూడా ఈ లేఖలు అయితే అభయ్ పేర్కొన్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు అంతం చేయడం ఎవరి వల్ల కాదు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్నటువంటి వ్యక్తిని చంపడం వల్ల మావోయిస్టు ఉద్యమం మొత్తం కూడా ఏం చనిపోదు. కొద్దిగా మేము ఇబ్బంది పడవచ్చు కానీ ఖచ్చితంగా మేము పుచ్చుకుంటాం. ఎందుకంటే గతంలో చారు మజుందార్ లాంటి వ్యక్తిని కూడా చంపినప్పుడు మావోయిస్టు ఉద్యమం పోయిందని చెప్పి నక్సలిజం లేదని చెప్పారు. ఇప్పుడు అదే నక్సలిజం ఉంది. మళ్ళీ ఇప్పుడు అది తనకి చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యమం పోయిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుంది. ఆ సంబరాలు చేసుకున్నంత మాత్రంలో పార్టీ ఎటు పోదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే కొత్త చీఫ్ ను కూడా మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి కూడా ఈ లేఖలు అయితే అభయ్ అయితే విడుదల చేసిన పరిస్థితి కాబట్టి ప్రధానంగా అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్ కి సంబంధించి నిరసనలు వ్యక్తం చేయడం, అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా వారోత్సవాలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కీలకంగా భారత్ బంద్ కూడా ఈ మధ్యకాలంలో మావోయిస్టు బంద్కు పెద్దగా ఏం పిలిపిలేదు. ఇచ్చినా కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్లకు కానీ ఇతర కారణాల వల్ల నిరసనలు మాత్రం తెలిపేవారు పరిస్థితి కాబట్టి భారత్ బంద్కు మాత్రం ఈసారి ఇచ్చినట్టు పరిస్థితి కాబట్టి నారాయణపూర్ లో జరిగినటువంటి అతి భారీ ఎన్కౌంటర్లు ఇంత కీలక మావోయిస్టు సరిపోయినట్టు పరిస్థితి కాబట్టి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్ కి నిరసనగానే భారత్ బంద్ చేయాలని చెప్పేసి జూన్ 10న భారత్ బంద్ చేయాలని చెప్పేసి కూడా ఈ లేఖలతో పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్ బంద్ తర్వాత పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏవైతున్నాయో వారోత్సవాలకు సంబంధించి ఈ 28 మందికి సంబంధించినటువంటి మృతులు స్మరించుకుంటూ ప్రతి గ్రామంలో కూడా మావోయిస్టులకు సంబంధించిన వారోత్సవాలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా దీంట్లో వెల్లడించినట్టు పరిస్థితి కాబట్టి ఈ లేఖ పూర్తి స్థాయిలో కూడా బసవరాజుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఆయన బయోడేటా కూడా దీంట్లో ఇచ్చినట్టు పరిస్థితిగా పడుతుంది. ఏ టైంలో ఉద్యమానికి వచ్చాడు, ఎప్పుడు అంచనంచనంగా ఎదిగాడు, ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, ఎక్కడ చదువుకున్నాడు, సొంత ఊరు, ఇవన్నీ కూడా పూర్తి డేటాను కూడా మావోయిస్టుకు సంబంధించినటువంటి అభయ్ పేరిట లేఖలు అయితే విడుదల చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా మరి కొద్ది రోజుల్లోనే మావోయిస్ట్ కొత్త చీఫ్ ను మేము ఎన్నుకుంటాం, పూర్తి స్థాయి కూడా మళ్ళీ మావోయిజాన్ని పుంజుకునే విధంగా చేస్తామని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఆపరేషన్ కర్రెగుట్టలలో కూడా దాదాపుగా 30 మంది పైన కూడా మావోయిస్టులని పేరుతో అమాయకులు చంపారు. కొంతమంది మావోయిస్టులు కూడా అక్కడ హతమార్చారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళందరూ మృతులకు పూర్తి స్థాయిలో కూడా రక్తపు బాకి చెల్లిస్తామని చెప్పేసి కూడా అభయ్ అయితే ఈ లేఖలో పేర్కొన్నట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక లేఖ కలకలం అయితే రేపున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా చాలా రోజుల తర్వాత అంటే మావోయిస్టు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత దాదాపు 10 రోజుల తర్వాత ఈ లేఖ విడుదల చేశారు. బంద్ చేయాలి, అంతేకాకుండా నిరసన కార్యక్రమాలు మావోయిస్టు సంబంధించిన వారోత్సవాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి ఈ లేఖ విడుదల చేసిన పరిస్థితి కాబట్టి మరి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.